మా నాన్నగారిని ఒప్పించి వచ్చేసరికి ఈ టైం అయింది. ఒప్పుకున్నారు. మరి ప్రయాణం తొందరలోనే. రమేష్, నా ఫ్రెండ్స్ తో పిక్నిక్ వెళ్తున్నాను అంటే గాని మా నాన్నగారు ఒప్పుకోలేదు. రాజా పేరు చెప్తేనే నాన్నగారు మళ్ళీ పడుతున్నారు. అందుకని ఫ్రెండ్స్ పిక్నిక్ వెళ్తున్నారని చెప్పి వంక పెట్టాను. లక్ష్మి, ఆత్మధైర్యంతో ముందంజ వేయడానికి ప్రయత్నించాలి. ఆరంభం ఇప్పుడే, అంతం చేసేంత వరకు గుట్టు సదవనివ్వకూడదు. రాజా నిర్దోషాన్ని నిరూపించాలి. అందుకే మనం నాగుని వెతుక్కుంటూ ఆ అడవి ప్రాంతంలోకి ప్రవేశించాలి. రాజా ఉండేది ఆ గబ్బర్ సింగ్ స్థావర పరిసర ప్రాంతాల్లోనే. మనం ఇప్పుడు అక్కడికి చేరుకోవాలి. రమేష్, నీ మాటే నా మాట. నువ్వు పయనించే బాటలోనే నేను పయనిస్తాను. చావైనా బ్రతకైనా రమేష్, నాకు నీతోనే. మానవ రూపం ధరించిన రాక్షసుని అంతం చేయాలి. జైలాంటి ఎందరో అమాయకుల్ని బలి తీసుకుంటూ ఏ సంపదను కొల్లగొట్టి విదేశీలో పాలు చేసి ఆ డాక్టర్ గబ్బర్ సింగ్ వాడి ముఠాను అంతం చేయాలి. రాజాకు అండగా నిలవాలి. రాజా ఒక్కడు, రాజాకి తోడి రమేష్ బలాన్ని చేకూర్చాలి. ఆ దగ్గర బాధ్యుల నామరూపాలు లేకుండా నా బాధ్యత నివర్తించుకుంటారు. రమేష్, నవ చైతన్య రథంలో మనము ముందు పయనిద్దాం. రా రమేష్. లక్ష్మి, యువత సాధించలేదంటూ ఏమీ లేదు. అందరూ సోదర భావంతో దగ్గరుండి ఈ చెడ పురుగులు వేరేద్దాం. రమేష్, ఆత్మరక్షణ కోసం పిస్టల్ తెమ్మంటావా? ఇనుమును సైతం వంచగల ఈ చేతులు, కొండల పిండి చేయగల ఈ పిడికిళ్ళు, వెనకనే వేలని ఆత్మబలం నాకు అండగా ఉన్నంత కాలం వేలాయుధంతో పని ఏంటి? పైగా నువ్వు నాకు తోడున్నగా ఎదురేంటి? నీకు పరాక్రమం పట్టుదలతో పాటు చిలిపితనం కూడా కలబోసుకొని ఉన్నాయని నాకు బాగా అర్థమవుతోంది. ముగ్ధ మనోహర లవణ్య రూపమైన తమకు రసిక కవులు కవిని కాదు, ఎదుటి అందాన్ని ఆపుకోలేక అన్నాను అంతే.